అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త. కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అండి. ముఖ్యంగా సివిల్ స్కోర్ సంబంధించి లోన్ పొందడానికి తప్పనిసరి కాదని చెప్పేసి ముఖ్యంగా గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట. సో ఆ వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. సో ముఖ్యంగా లోన్స్ రావాలంటే ప్రతి ఒక్క దానికి కూడా సివిల్ స్కోర్ అనేది తప్పనిసరి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందనమాట లోన్స్ విషయంలో. ఈ క్రమంలో లోన్ కోసం సివిల్ స్కోర్ తప్పనిసరి కాదని కూడా క్లియర్గా స్పష్టం చేయడం జరిగిందనమాట. మీరు తొలిసారిగా కనుక లోన్ అప్లై చేయాలనుకుంటే మీ క్రెడిట్ స్కోర్ లేకపోయినా కూడా బ్యాంకులు అప్లికేషన్కి సంబంధించి రివ్యూ చేయలేవు. కాబట్టి దీన్ని బట్టి చూస్తే మీరు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలని లేదా మీ వ్యక్తిగత అవసరాల లోన్ తీసుకోవాలని చూస్తున్నట్లయితే సివిల్ స్కోర్ అనేది లేకపోయినా భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే దీన్ని బట్టి చూస్తే మీరు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఇటీవల లోక్సభలో జరిగిన మన్సూన్స్ సెషన్స్ విషయాన్ని అధికారికంగా ప్రకటించడం జరిగిందనమాట. మరోసారి కనుక లోన్ కోరేటువంటి క్రెడిట్ స్కోర్ హిస్టరీ లేకపోయినా కూడా కేవలం దానివల్ల వారి అప్లికేషన్ తిరస్కరించకూడదని చెప్పేసి ఆర్బీఐ మార్గదర్శకాలు అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సివిల్ స్కోర్ అంటే ఏంటంటే సివిల్ స్కోర్ అనేది 300 నుంచి 900 వరకు ఉండే 3 అంకెల సంఖ్య. ఇది ఒక వ్యక్తి రుణం తీసుకునే అర్హత ఉందని సూచిస్తుంది. స్కోర్ను క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లిమిటెడ్ అందిస్తుంది అనమాట. సాధారణంగా పర్సనల్ లోన్ కావచ్చు, అదేవిధంగా గోల్డ్ లోన్, హోమ్ లోన్స్ అనేది ఇతరత్ర బ్యాంకు రుణాలు అర్హతను ముఖ్యంగా ఇవన్నీ నిర్ణయించడానికి స్కోర్ అనేది ఉపయోగపడుతుంది. వారికి ఈజీగా లోన్ అయితే వస్తుంది అనమాట. సో ఇక ఆర్బీఐ మాస్టర్ డైరెక్షన్ తేదీ ఏం చెప్తుంది ఏంటంటే మరోసారిగా రుణం తీసుకునే వారికి దరఖాస్తులు ఏదైతే కేవలం క్రెడిట్ స్కోర్ లేదని ఆ స్కోర్ తక్కువ ఉందని తిరస్కరించకూడదని బ్యాంకులకు అయితే సూచించడం అయితే జరిగిందనమాట. సో ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందనమాట.